శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ప్రపంచాన్ని చూసే విధానం, దేశాన్ని చూసే విధానము హిందుత్వ పరంగా చూసుకుంటే నేను దేవుణ్ణి దేవుళ్లాగే చూస్తా, దేశాన్ని కూడా దేవుళ్లాగే చూస్తా. కారణం ఏంటి అంటే వీళ్ళు అంటున్నారు సృష్టి వేరు సృష్టికర్త వేరు అని చెప్పేసి. అది బైబిల్ సిద్ధాంతం, అలాగే ఖురాన్ సిద్ధాంతం, అలాగే యూదు మతానికి సంబంధించిన సిద్ధాంతం. కానీ సనాతన ధర్మం ప్రకారం భగవంతుడు ఏం చెప్తున్నాడు? మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, ఈ కనిపించే జీవలోకం అంతా కూడా నా అంశే అని చెప్పేసి చెప్తున్నారు. మాకు ఉపనిషత్తుల్లో కూడా ఒక సింపుల్ సిద్ధాంతం చెప్తారు. అంటే ఆడవాళ్ళ యొక్క జడతోటి పోల్చి చెప్తారు. ఆడవాళ్ళ జడలో 3 పాయలు ఉంటాయి, కానీ మనకు కనిపించేవి 2 పాయలే. అవునా? ఆ 2 పాయలు ఏంటి? ప్రకృతి, జీవాత్మ. అంటే జీవుడు, ప్రకృతి, ఈ 2 కనిపిస్తున్నాయి. కనిపించకుండా ఈ రెండింటిని కలిపి ఉంచుతున్న 3వ శక్తి ఒకటి ఉంది. ఆ శక్తి పరమాత్ముడు. ప్రకృతి, జీవాత్మ, పరమాత్మ. పరమాత్మ మనకు అనుక్షణం కనిపించడు, కానీ పరమాత్ముడి వల్లనే ఈ 2 అనుసంధానమై ఉన్నాయి. అలాగే ఈ రెండింటికి మధ్య పరమాత్ముడికి భేదం లేదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒక మాట చెప్తారు, విశ్వరూప సందర్శన యోగం అని చెప్పి చూపించి అర్జునుడికి, ఈ విశ్వమంతా నాలోనే ఉంది అర్జున, ఈ విశ్వమంతా నేనే నిండి ఉన్నాను అని చెప్పారు. అవునా? ఇప్పుడు మాకు సృష్టి వేరు సృష్టికర్త వేరు కాదు కదా. అణోర్ అణియాన్ మహతో మహియాన్ అని ఉపనిషత్తు చెప్తుంది. అంటే అణువులో అణువంతా ఉన్నాడు, బ్రహ్మాండంలో బ్రహ్మాండం అంతా కూడా నిండి ఉన్నాడు పరమాత్ముడు. అలా ఉండగలడు కాబట్టే, అలా ఉండగలిగే శక్తి ఉంది కాబట్టే వాడు పరమాత్ముడు. ఎవడైనా ఒకడు నేనే తయారు చేశాను కానీ దీనిలో ఎక్కడా నేను ఉండను అన్నాడు అంటే వాడి శక్తి లిమిటెడ్ అయిపోయినట్టు. అలాంటి వాడిని మీరు దేవుడిగా పూజించుకుంటానంటే మీరు పూజించుకోండి, నాకు అబ్జెక్షన్ లేదు. కానీ నా దేవుడు సర్వశక్తిమంతుడు. నాకు ఎలాంటి జ్ఞానాన్ని ఇచ్చాడంటే అద్వైత దృష్టిని ఇచ్చాడు. జీవుడు వేరు దేవుడు వేరు కాదు, ఈ ప్రకృతి వేరు దేవుడు వేరు కాదు. మీరు సృష్టికర్త వేరు వేరు అంటున్నారు. మేము సృష్టిని సృష్టికర్తలో చూస్తున్నాం, సృష్టికర్తని ఈ సృష్టి అంతటా చూస్తున్నాము. అంతటా ఉన్నాడు. అందుకే మేము విగ్రహారాధన కూడా చేసినా మాకు ఎక్కడ దోషం అనిపించదు. ఎందుకు? విగ్రహాన్ని పూజించేటప్పుడు కూడా మీరైనా గుడికి వెళ్తున్నప్పుడు ఒక వినాయకుడి విగ్రహం ఉందనుకోండి, స్వామి వినాయకుడి విగ్రహమా, నాకు ఈ కోరిక తీర్చు అని అడుగుతారా? లేదు, స్వామి వినాయకానే అడుగుతారు. ఎందుకంటే దానిలో స్వామి ఉన్నాడు అని మీరు నమ్ముతున్నారు. మీరు దానిలో పదార్థాన్ని చూడట్లా, యథార్థమే చూస్తున్నారు. ఇప్పుడు ఒకడు ఉంటాడండి, ఒక తులం బంగారం ఇస్తే వాడు ఏం చేస్తాడు? ఒకడు ఉంగరం చేయించుకుంటాడు, ఒకడు గొలుసు చేయించుకుంటాడు, ఒకడు ఇంకేదో ఆభరణం చేయించుకుంటాడు, గాజులు చేయించుకుంటారు, లేడీస్ అయితే సూత్రాలు చేయించుకుంటారు. కానీ అన్నిటిలో ఆ వస్తువులు మారుతున్నాయి, కానీ మూలం ఏముంది దానిలో? బంగారమే కదా. అలాగే భగవంతుణ్ణి నేను రాముడు అనుకుంటా, కృష్ణుడు అనుకుంటా, శివుడు అనుకుంటా, విష్ణువు అనుకుంటా, అమ్మవారు అనుకుంటా, ఇంకొకటి అనుకుంటా. అలాగే వాళ్ళని వెండితో చేయించుకుంటా, బంగారంతో చేయించుకుంటా, ఇత్తడితో చేయించుకుంటా, మట్టి విగ్రహాలు చేయించుకుంటా, రాతి విగ్రహాలు చేయించుకుంటా. అందులో ఏముంది అనేది ప్రధానం. అన్నింటా పరమాత్ముడు, అంతటా పరమాత్ముడు ఉన్నాడు అనేది నా విశ్వాసం. నా విశ్వాసం వల్ల ప్రపంచానికి ఎక్కడైనా కీడు జరుగుద్దా? జరగదు. కారణం ఏంటంటే నువ్వు విగ్రహారాధన చేసే వాళ్ళని చంపేయాలి అని మా దేవుడు చెప్పట్లా, విగ్రహారాధన చెయ్యని వాళ్ళని చంపేయాలి అని కూడా మా దేవుడు చెప్పట్లా, బహుదేవతారాధన చేస్తే చంపేయి అని మా దేవుడు చెప్పట్లా, బహుదేవతారాధన చేయట్లేదు కాబట్టి వాళ్ళని చంపేయి అని కూడా మా దేవుడు చెప్పట్లా. ఒక్కటే చెప్తుంది ఏంటి? సర్వే సంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. అందరినీ ప్రేమగా చూడు, అందరికీ సుఖం కలిగేలా చూడు, ఎవ్వరికీ నీ వల్ల ఇబ్బంది రాకుండా చూడు అని చెప్తున్నాడు. ఈ సిద్ధాంతం వల్ల ప్రపంచంలో ఎవరికైనా వ్యతిరేకత ఉంటుందా? ఎవరికైనా కష్టం కలుగుతుందా? కష్టం ఎవరి వల్ల కలుగుతుంది? రే, ఈడు పక్కన విగ్రహారాధన చేసే మతం ఉన్నాడు, ఈయన్ని ఎట్లయినా నా మతంలోకి మార్చేయాలి, లేకపోతే ఆయన చంపేయాలి అనుకునే సిద్ధాంతం వల్ల ప్రమాదం. పక్కన నాలాగా వీడు ఏకదేవతారాధన కాకుండా బహుదేవతారాధన చేస్తున్నాడు కాబట్టి వీడిని చంపేయండి, లేకపోతే వీడిని మార్చేయాలి అనుకోవటం ప్రమాదకరం. అలాగే నేను దేవుణ్ణి సృష్టిలో ఎక్కడ చూడట్లేదు, కానీ వీడు సృష్టి అంతా దేవుణ్ణి చూస్తున్నాడు, వీడి వల్ల నా విశ్వాసం దెబ్బతింటుంది కాబట్టి వాడిని చంపేయాలి అనుకోవటం ప్రమాదకరం. ఇటువంటి ప్రమాదకర సిద్ధాంతాలను మోస్తున్న పాషండ మతాలు భారతదేశానికి కాదు, యావత్ మానవాళికే ప్రమాదకరం అని నేను అంటున్నాను. ఇక రెండోది క్యాస్టిజం, వర్ణ వ్యవస్థ అని చెప్పేసి అన్నారు. వర్ణ వ్యవస్థలో ఏముంది సార్? చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు బ్రాహ్మణులు చాలామంది అంటారు జనాభా తక్కువైన వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్నారు అని చెప్పి అంటారు. కంట్రోల్ చేయటమే ఉంది, వాళ్ళు వేదం చదువుకోవటానికి జీవితాన్ని అంకితం చేశారు. బ్రాహ్మణుడు అంటే ఎవరు? వేదజ్ఞానం తెలిసిన వాడే కదా, బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడు బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడు? తను చదువుకున్న చదువుని తను చదువుకుని ఇంకా 10 మందికి నేర్పుతూ ఉన్నాడు. ఎవరికైతే నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్, నేర్చుకునే కుతూహలం ఉందో వాళ్ళకి చెప్తా ఉన్నాడు. అంతే.
బ్రాహ్మణుడికి ఏం చెప్పారు? షట్కర్మలు చెప్పారు. యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం, దానం, ప్రతిగృహ్యం. అంటే తను యజ్ఞం చేస్తూ యజ్ఞాలు చేయించాలి. ఎవరికి చేయించాలి? మనకే, మనలాంటి వాళ్ళ కోసం. లేదు మన పేరు మీద చేయకపోయినా ప్రపంచం అంతా బాగుండటానికి యజ్ఞం సహాయపడుతుంది కాబట్టి యజ్ఞం చేయమని చెప్పేసి చెప్తున్నారు. ఆ యజ్ఞం బ్రాహ్మణుడు చేసి పెట్టాలి. అలాగే దానం, ప్రతిగృహ్యం. తను దానాలు తీసుకోవాలి, తాను ఇంకొకరికి దానాలు ఇవ్వాలి. అవునా? మూడవది అధ్యయనం, అధ్యాపనం. అంటే తను వేదాన్ని చదువుకోవాలి, వేదం చదువుకోవాలనుకుంటున్న వాడికి వేదాన్ని చదువు చెప్పాలి. ఇవి బ్రాహ్మణుడికి చెప్పిన షట్కర్మలు. అలాగే క్షత్రియుడికి కొన్ని కర్మలు చెప్పారు. అంటే క్షతాత్రాయితే ఇది క్షత్రియ. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో అటువంటి వాళ్ళని కాపాడటం క్షత్రియుడి యొక్క బాధ్యత. ఇక మూడోది వైశ్యులు. వైశ్యులు అంటే ఎవరు? వర్తకము, గోపోషణ, వ్యవసాయం ఇవి చేసే వాళ్ళని వైశ్యులు అని చెప్పేసి అన్నారు. ఇక శూద్రుడికి ఒకటే కార్యం చెప్పారు. ఏంటి అంటే పై 3 వర్ణాలకి సేవ చేయటం అన్నారు. ఈ 3 వర్ణాలకి సేవ చేయటం అనే దాన్ని వీళ్ళు ట్విస్ట్ చేసి ఏమంటారు అంటే ఆ ముగ్గురికి ఊడిగం చేయడానికి మేము ఉన్నామా అంటారు. నేను శూద్రుడిని, నేను ఏమైనా ఊడిగం చేస్తున్నానా? నన్ను ఏమైనా బాండెడ్ లేబర్ కింద పెట్టారా? లేదు కదా. ఇక్కడ సేవ అంటే ఏంటి? క్షత్రియుడు అందరినీ కాపాడాలండి. మరి క్షత్రియుడికి కావాల్సిన కత్తులు, కర్రలు, డాళ్ళు, కిరీటాలు ఇవన్నీ ఎవరు తయారు చేస్తారు? అవి తయారు చేసే వృత్తుల వాళ్ళు శూద్రుల్లో ఉన్నారు. బ్రాహ్మణుడు యజ్ఞం చేసుకోవాలంటే శుక్ష్రువాలు కావాలి, జన్యం చేసుకోవాలంటే నూలు కావాలి. ఇవన్నీ ఎవరు చేసి పెడతారు? అవి చేసే కులాల వాళ్ళని శూద్రులు అన్నారు. అలాగే వైశ్యుడు వర్తకం చేయాలి, వ్యవసాయం చేయాలి, గోపోషణ చేయాలి. నాగళ్ళు, ఎడ్ల బండ్లు లేకపోతే మిగతా వస్తువులు ఎవరు చేస్తారు? అవి చేసే వాళ్ళని శూద్రులు అన్నారు. ఇది కూడా ఒక విద్యనే. నిజానికి శూద్ర అంటే ఏంటి? సృగ్ జాయతే ఇది శూద్ర. అంటే ఎదుటివాడి కష్టాన్ని చూసి చెలించేవాడు, ఎదుటివాడి కష్టాన్ని తీర్చడానికి పనిచేసేవాడు శూద్రుడు. ఇప్పుడు ఒక సైనికుడు ఉన్నాడు, క్షత్రియుడు. అతనికి మన కాపాడటం దృష్టి. కానీ వాడు కాపాడాలంటే వాడికి కత్తి కావాలి. ఆడికి కత్తి కావాలి అంటే దానికోసం కష్టపడి తయారు చేసి వాడికి ఆ వస్తువుని సమకూర్చేవాడు శూద్రుడు. ఇందులో భూతే ఉంది. సరే, ఇది భూతన్నం. ఈ రోజున ఈ వర్ణాశ్రమ వ్యవస్థ లేకుండా ప్రపంచంలో ఏదన్నా ఒక వ్యవస్థను చూపించండి. క్రిస్టియానిటీలో చూసుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సౌత్ ఇండియా కాబట్టి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా చూసుకుందామండి. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకి లీనియర్స్ చూసుకుందాం. పైన మోడరేటర్ ఉంటాడు, వాళ్ళ కింద బిషప్స్ ఉంటారు, వాళ్ళ కింద డెనరీ చైర్మన్స్ ఉంటారు, వాళ్ళ కింద పారిష్ పాస్టర్లు ఉంటారు, వాళ్ళ కింద సిఎస్ఎల్ కూడా పట్టుకొచ్చేస్తారు. అన్ని చోట్ల వ్యవస్థలో కాస్ట్ సిస్టమ్ కాదండి, వర్ణ సిస్టమ్. ఈ రోజు ఒక ఐటీ కంపెనీ తీసుకోండి. పైన చైర్మన్, మేనేజ్మెంట్ బోర్డు ఉంటుంది, దాని కింద ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళ కింద మేనేజ్మెంట్ టీం ఉంటారు, లేకపోతే ఈ డెవలపర్స్ వీళ్ళు ఉంటారు, వాళ్ళ కింద ప్యూన్స్, సబ్ స్టాఫ్ అందరూ ఉంటారు, అటెండర్స్ వీళ్ళంతా కూడా. ఇప్పుడు అందరినీ సమానంగా చూడాలి కదా అని చెప్పేసి సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. అతను వెళ్ళిపోయి చైర్మన్ పక్కన కాలు మీద కాలేసి కూర్చుని ఎరా చైర్మన్ గారు టీ పట్టరా అంటాడా? అనడు కదా. ఈ రోజున చాలా మంది ఏమంటారంటే బ్రాహ్మణులు జనాభా తక్కువ, వాళ్ళు అసలు ఏ పని చేయరు, కానీ వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తుంటారు అన్నారు. అరే కంట్రోల్ చేయటం ఏంటండి? వాళ్ళకి ఇచ్చిన గౌరవం అది. ఈరోజు స్కూల్లో టీచర్స్ ఎంతమంది ఉంటారు? ఒక 30 మంది ఉంటారు. విద్యార్థులు 1000 మంది ఉంటారు. మీరు 30 మంది ఉన్నారు, మా 1000 మందిని ఎట్టా కంట్రోల్ చేస్తారు అంటామా? ఈ 1000 మంది విద్యార్థులు రేపు బాధ్యత గల పౌరులుగా మారాలి అంటే ఆ 30 మంది చెప్పే పాఠాలే మనం మారుస్తాయి. కాబట్టి మనం బ్రాహ్మణుల్ని గౌరవించాలి. ఎందుకంటే వేదం, జ్ఞానం అనేది అన్నిటికంటే గొప్పది అని మన పూర్వీకులు గుర్తించారు. కాబట్టి జ్ఞానం తర్వాతే శౌర్యం. అందుకే ఆ బ్రాహ్మణుడికి క్షత్రియుడు కూడా కాపాడాడు, వాళ్ళు గౌరవించారు. అవునా? దాని తర్వాతే డబ్బైనా ఇంకేదైనా సరే. ఇది వర్ణాశ్రమ వ్యవస్థ వచ్చింది. అయితే తర్వాత కొంతమంది స్వార్థపరులు, ఇది ప్రతి చోట ఉంటారు. ఆ స్వార్థపరుల వలన ఇది పొల్యూట్ అయిపోయి పంచములు, అవర్ణులు, సవర్ణులు ఇట్లా తేడాలు వచ్చినాయి. దాన్ని దిద్దుకుందాం. అది గ్రంథాల్లో ఎక్కడైనా చెప్పారా? గ్రంథాల్లో లేదు కదా, ఎక్కడ లేదు. క్యాస్ట్ సిస్టమ్ అనేది లేదండి. కులాలని కేవలం వృత్తిగానే చెప్పారు తప్ప కులం అంటే ఒక వ్యక్తి యొక్క జాతి, ఒక వ్యక్తి యొక్క నెత్తురుగా ఏ గ్రంథంలోనూ చెప్పలేదు. వాడు ఏదో చదివితే నాలుగు కోసేస్తారు, అవన్నీ తప్పుడు మాటలండి. వేదంలో ఒక మాట చెప్తున్నారు, యదేమాం వాచం కళ్యాణి మావదాని జనేభ్య బ్రహ్మ రాజన్యాభ్యాం శూద్రాయచ చార్యాయచ స్వాయచారణాయచ అన్నారు. అంటే సాక్షాత్తు వేదాన్ని మనకు అందించిన పరమాత్ముడు చెప్తున్న మాట. ఈ వేదాన్ని ఏ విధంగా అయితే మీకు నేను ఇచ్చి సంతోషంగా బ్రతకమని, సుఖంగా బ్రతకడానికి కావాల్సిన మార్గాల్ని చూపించాను, వీటిల్ని బ్రహ్మ అంటే బ్రాహ్మణులు, రాజన్యాభ్యం రాజులు, ఇతరులందరూ కూడా, శూద్రులు, వైశ్యులు, అలాగే స్త్రీలు కూడా, అతిశూద్రులు కూడా. అతిశూద్రులు అంటే శూద్రుడి దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా. మీరందరూ కూడా వేదాన్ని నేర్చుకుని ఆ వేదం చెప్పిన అంటే విలువల ఆధారంగా మీరు జీవించండి. అలాగే ఈ వేదాన్ని ఇంకా 10 మందికి చెప్పండి అని చెప్పారు. ఇందులో వేదం చదివితే శేషం పోయిందని వేదం మొత్తం మీద ఎక్కడా చెప్పలేదు. రెండోది వచ్చేసి వేదం యొక్క ప్రాథమిక సిద్ధాంతం ఒకటేనండి, కృణ్వంతో విశ్వం ఆర్యం.